తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు నిర్వహించడం శుభపరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఫాల్కన్ నెస్ట్ హోటల్లో శనివారం వేగా జ్యువెలరీ ఆధ్వర్యంలో హాఫ్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఒకే చోట ఎన్నో రకాల ఆభరణాలను మహిళలకు అందుబాటులోకి తీసుకోవడంపై వేగా జ్యువెలరీ వారిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. వేగా జ్యువెలరీ మేనేజర్ బాలదుర్గా ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ సింహాచలం, మార్కెటింగ్ మేనేజర్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని, మహిళలకు మెచ్చే అన్ని రకాల ఆభరణాలను ఈ ప్రదర్శనలో ఉంచామని అన్నారు. లక్కీ డ్రా విన్నర్ కు గోల్డ్ కాయిన్ బహుమతిగా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, అశోక్, నసీమా తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణం ఎంతో వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి బంగారు ఆభరణాల ప్రాధాన్యత ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఫాల్కన్ నెస్ట్లో వేగా జ్యువెలరీస్ ప్రారంభించడం. ఇది మెయిన్ విజయవాడ, హైదరాబాద్, కాకినాడ బ్రాంచీలతోటి మంచి నాణ్యతతో తయారు చేయబడిన వస్తువులు అమ్మే పరిస్థితి ఈ వేగా గురువు కానీ మజూరు కానీ రీజనబుల్గా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు అనగా ఈరోజు రేపు 5, 6 తారీఖులలో మన భీమవరం పట్టణంలో మన వేగా జ్యువెలర్స్ గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుందండి. దాంట్లో మనకి నెక్లెస్, హారాలు, బ్యాంగిల్స్, చైన్స్, రింగ్స్, వడ్డానాలు అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి సార్. ఈ యొక్క మన వేగా జ్యువెలర్స్ నిర్వర్తిస్తున్న ఎగ్జిబిషన్కి తరుగు మజూరు చాలా తక్కువగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మన భీమవరం పట్టణం ప్రజలు అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా చాలా గొప్ప శుభవార్త అండి. ఎందుకంటే చాలామంది మళ్ళీ ఎప్పుడెప్పుడు అని అడుగుతూ ఉన్నారు. భీమవరం పట్టణంలో ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడు అనేది. వేగా జ్యువెలరీ గురించి ఆల్రెడీ మీకు చెప్పనవసరం లేదు. చాలా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న సంస్థ ఏదంటే ఉందంటే ఈరోజు వేగా జ్యువెలరీ. ఈ వేగా జ్యువెలరీ భీమవరంలో ఈ యొక్క 2 రోజులు ఎగ్జిబిషన్ అనేది మనం స్టార్ట్ చేసామండి. ఈరోజు రేపు అంటే సాటర్డే, సండే కూడా ఈ ఎగ్జిబిషన్ భీమవరం కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటాయి. చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా మేము తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క మోడల్స్ అన్నీ కూడా ఓన్లీ భీమవరం పట్టణానికి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాధాన్యత మనకు తెలిసింది. దాని గురించి అందరూ కూడా లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా తీసుకురావడం, డైమండ్ కానీ, పోల్కి కానీ, అన్కట్స్ కానీ చాలా రకాల మోడల్స్ అని తెచ్చామండి. ఈ కస్టమర్లు అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సొసైటీకి ఉపయోగపడే పరిశోధనాత్మక ప్రాజెక్టులు చేపడితే భవిష్యత్తులో సమాజానికి ఉపయోగంతో పాటు విద్యార్థుల ఉన్నతికి కూడా దోహదపడతాయని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐఐటీఈ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో క్రక్స్ 2K25 పేరిట హార్డ్వేర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్ డాక్టర్ జగపతిరాజు ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోలార్ సిస్టమ్, రోబోట్, సాయిల్ టెస్టింగ్ తో పాటు ఎన్నో వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులు భవిష్యత్తులో వాటిని మరింతగా ఆధునీకరించి నూతన టెక్నాలజీని జోడిస్తే విద్యార్థులు స్టార్టప్లు పెట్టే స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఈ సందర్భంగా ఈసీఈ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్, క్రాక్స్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ టి హైమలక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈసీఈ డిపార్ట్మెంట్ ఐఐటీఈ స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో హార్డ్వేర్ ఎగ్జిబిషన్ నిర్వహించడం వలన ఎందరో విద్యార్థులు కోర్ గ్రూప్ కు సంబంధించి మంచి ఉద్యోగాలు పొందగలిగారని పేర్కొన్నారు. సుమారు 50 ప్రాజెక్టులకు గాను 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. పట్టణానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు కూడా వచ్చి ఎగ్జిబిషన్ ను తిలకించారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సందర్భంగా ఈసీ ఎడారి డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఫ్యాకల్టీ అడ్వైజర్స్ని, అలాగే స్టూడెంట్ కోఆర్డినేటర్స్ని, అలాగే అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముందే చూడడం జరిగింది. మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. సో వాళ్ళందరూ మల్టీ డిసిప్లినరీ పద్ధతిలో వెళ్తున్నారు అన్నమాట. రైల్వే ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ మోడల్స్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్లో కానీ, లేకపోతే సోలార్ ఎనర్జీలో కానీ అందరూ డిఫరెంట్ మోడల్స్. ఈ రోజుని భారతదేశ ప్రధానిగానే మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకొని ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ ఇస్లో కూడా అంత ఎలా చేస్తున్నారు కాబట్టి రేపు వచ్చిన ఉన్నత మన 2047కి డెవలప్మెంట్ అవ్వాలి కోరుకుంటున్నారు కాబట్టి అందరికీ
ఈజీగా మనకైతే అతి త్వరలోనే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి వన్స్ అగైన్ 2025 ఆర్గనైజ్ చేస్తుంది. ఏంటంటే హార్డ్వేర్ ఎక్స్పో, అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ బ్యాచ్ల కింద ఫామ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళ ఐడియాని అక్కడ హార్డ్వేర్ రూపంలో అక్కడ ప్రజెంట్ చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. అంటే ఓన్లీ రెగ్యులర్ ఎకడమిక్సే కాకుండా వాళ్ళు ఇది చెయ్యాలి, నేను ఇలా పలానా యాక్టివిటీ ఏదో వాటర్లో ఐడెంటిఫై చేయాలి, సాయిల్ టెస్ట్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి, వాళ్ళ ఐడియాని ఇక్కడ హార్డ్వేర్ ప్రజెంట్ చేయడం చాలా అభినందనీయం. ఇది వాళ్ళకే కాకుండా ఇంకా ఇతరులు చూసే వాళ్ళకు కూడా ఇంకా మోటివేషన్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తారు. అందరూ దీంట్లోకి ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చాలా స్టార్టప్స్ కింద కూడా వస్తాయి ఫ్యూచర్లో. ఇది నేను ఇక్కడితో ఆపకుండా మన జేఎల్పీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలను కూడా ఇక్కడికి మనం తీసుకొచ్చి మోడల్స్ అన్నీ కూడా చూపించాం. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా వాళ్ళకి ఈ రోజుల్లోనే ఆ మోటివేషన్ ఇచ్చేది, భవిష్యత్తులో ఏమవ్వాలి, ఎలా ఉంటుంది, మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఏమేమి చేస్తారు పిల్లలు అనేది కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీహెచ్ఓడి గారిని, ఫ్యాకల్టీ అడ్వైజర్స్ని, స్టూడెంట్ ఆర్గనైజర్స్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐఐటిఐ స్టూడెంట్ ఫోరం డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ వాళ్ళు క్రక్స్ 25 కండక్ట్ చేస్తున్నారు. ఇందులో హార్డ్వేర్ కాంటెస్ట్లు ఉంటాయి. ఆల్ బ్రాంచ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ఇయర్స్ ఎస్ఆర్కేఆర్ వాళ్ళు, బయట కాలేజీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎక్స్పో ఇస్తారు. ఇప్పుడే మేము అన్ని ప్రాజెక్టులు చూసాము. డిఫరెంట్ ఫీల్డ్స్లో చేశారు. అగ్రికల్చరు, ట్రాన్స్పోర్టేషను, అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో చేశారు. చాలా We are very much delighted to announce that we are organizing this hardware expo Crux 2K25. Various colleges నుంచి వచ్చి ప్రజెంట్ చేశారు. అండ్ వేరియస్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ అన్ని ఆల్ బ్రాంచెస్, ఏఎంఎల్, ఈసీఈ అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లే చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేట్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇందులో హార్డ్వేర్ కాంటెస్ట్, ప్యూర్గా హార్డ్వేర్ కాంటెస్ట్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ లైక్ అడ్వాన్స్, బేసిక్, ఇంటర్మీడియట్ లెవెల్స్ 3 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్లోనూ 10+ టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఈచ్ టీమ్ క్యారీ విత్ 4 హెడప్. సో ఓవరాల్గా 200+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో అన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్సే, లైక్ సొసైటీని రిప్రజెంట్ చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన ప్రముఖ గైనకాలజిస్ట్, భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ చుండూరు మల్లీశ్వరిని భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబులు అభినందించారు. అదేవిధంగా భీమవరంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ చుండూరుని అభినందించారు. ఫిలాంథ్రోపిక్ సొసైటీ రాజమహేంద్రవరం మరియు సహకారంతో నిర్వహించిన ఉగాది పురస్కారాలు, నంది అవార్డులను భీమవరం వాసులకు అందజేశారు. భీమవరానికి చెందిన సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, విద్యావేత్త ప్రొఫెసర్ అయ్యగారి శ్రీ నగేష్, చవ్వాకుల నరేష్లకు రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఉగాది నంది పురస్కారాన్ని అందజేశారు. గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్, కళారత్న ప్రభుత్వ అవార్డు గ్రహీత కత్తిమండ ప్రభాకర్, ఫిలాంథ్రోపిస్ట్ సొసైటీ అధ్యక్షులు అద్దంకి రాజాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనార్టీల హక్కులను కాలరాస్తూ వక్ఫ్ బిల్లును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని సిపిఎం జిల్లా నాయకులు దనికొండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉండి జామియా మసీదు వద్ద ముస్లిం మత పెద్దలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి సిపిఎం నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు రద్దు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదని, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలలో ఆమోదించడం వారి మతోన్మాదానికి నిరసనమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లౌకిక రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మైనార్టీల హక్కులను కాపాడాలని ఆయన కోరారు. భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే తిరస్కరించి మైనార్టీల హక్కులను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చీర్ల శేషు, జామియా హస్గర్ మసీదు గౌరవాధ్యక్షుడు ఖాదర్, అధ్యక్ష కార్యదర్శులు బాజీ, అబ్దుల్ రహీం, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. వక్ఫ్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు దనికొండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉండి బస్టాండ్ సమీపాన మసీదు వద్ద ముస్లింలు సిపిఎం నాయకులతో కలిసి శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. సవరణలతో మసీదులు, దర్గాలు, శ్మశాన స్థలాలు ప్రమాదంలో పడతాయని అన్నారు. సిపిఎం మండల కార్యదర్శి చీల శేషగిరిరావు, జామియా హస్గర్ మసీదు గౌరవాధ్యక్షుడు ఖాదర్, అధ్యక్ష
అధ్యక్ష కార్యదర్శులు బాజీ, అబ్దుల్ రహీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని నిన్న పాస్ చేయడం జరిగిందో అది దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీలందరూ కూడా ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. మా పెద్దలు సెలవిచ్చినట్టు ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో ఏవైతే మత రాజకీయాలు కూడుకుని ఉన్నాయో వాటన్నిటి యొక్క నష్టాన్ని మాకు తెలియచేయడం జరిగింది. కావున ఏవైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఏవైతే ఉందో దాన్ని వాపస్ తీసుకోవాలని దేశవ్యాప్తంగా మైనారిటీలందరూ కూడా తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. మా యొక్క గ్రామం తరపున మా వల్ల కూడా ఏదైతే నిరసన తెలియజేయడం జరుగుతుందో ఈ నిరసన కేంద్రం దృష్టి వరకు వెళ్ళి మా యొక్క ఏదైతే ఆ వక్ఫ్ బోర్డుకి సవరణ బిల్లుకి వ్యతిరేకత ఉందో దానిని అంగీకరించి ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వాపస్ తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. మేము రెండే పనులు చేయగలం. మా యొక్క నిరసన తెలపగలం. రెండోది 2 రకాతులు నమాజ్ చేసి ఆ అల్లా ముందు ఏడ్చి మా బాధలు చెప్పుకోగలం. ఈ రెండు తప్ప మేమేమీ చేయలేం. మా అందరికీ సహకరించాలని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న ఆ సోదరులందరికీ కూడా అల్లా సుబ్హానహు తఆలా హిదాయత్ ప్రసాదించాలని మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నామో అల్లా మాకు న్యాయం కలిగించాలని అల్లాతో దువా చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఉండి మండల కేంద్రం ఇక్కడ మసీద్ వద్ద పెద్ద ఎత్తున మైనార్టీకి చెందినటువంటి ముస్లిం సోదర్స్ అందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ, ఉండి మండల కమిటీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం. బీజేపీ తన హిందూ మతోన్మాద ఎజెండాలో అమలులో భాగంగా ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఒకసారి వక్ఫ్ చేయబడినటువంటి ఆస్తులు మార్చడం ఎవరికీ అధికారం లేదు దేశంలో. అది సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో చట్ట సవరణ చేసి ఇతర మతస్థులను కూడా వక్ఫ్ బోర్డులోకి తీసుకొచ్చి ఒక విధ్వంసాన్ని చేయాలనేటువంటి కుట్ర. ఈరోజు వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులు పరిరక్షణ కానీ, ఈరోజు అలాగే దర్గాలు కానీ, మసీదులు కానీ, శ్మశానాలు కానీ ఇవన్నీ కూడా ఆస్తులన్నీ కూడా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కులాల మధ్యన, ప్రజల మధ్యన, మతాల మధ్యన చీలికలు తీసుకొచ్చి ఈరోజు తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనేటువంటి కుట్ర. అంటే హిందూ ఏదైతే మెజార్టీ ఉన్నటువంటి హిందూ మతోన్మాదాన్ని ఎత్తుకొని మైనార్టీ మతాల మీద ఈరోజు దాడులకి, దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సర్పంచ్ మైలా శ్రీనివాస్ అన్నారు. కాళ్ల మండలం ఎలన్పురం గ్రామంలో బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం పరిమిత కాలం 2 నెలలు ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ పొందిన 25 మంది మహిళలకు ఫౌండేషన్ కోఆర్డినేటర్ భానుమూర్తి చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మైలా శ్రీనివాస్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు జీవనోపాధికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుట్టు మిషన్ ట్రైనీ నీలిమ, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మన భానుమూర్తి గారికి మన గ్రామంలో ఇలా కుట్టు మిషన్ ఏర్పాటు చేయడానికి అడిగినప్పుడు ఆయన చాలా మంచి మనసుతో మనకి ఈ అవకాశాన్ని కల్పించారు. మన ఎల్లంపురం గ్రామంలో అనేక మందికి ఈ ఉపాధిని కల్పించడానికి ఆయన చాలా కృషి చేశారు. వాళ్ళ సంస్థ దగ్గర నుంచి చాలా కృషి చేశారు. తర్వాత మేడం గారు కూడా, నీలిమ మేడం గారు కూడా అందరికీ వచ్చి చక్కని ఈ కుట్టు మిషన్ కార్యక్రమాన్ని 2 నెలల పాటు బాగా కుట్టడానికి చక్కని తర్ఫీదు ఇచ్చిన మేడం గారికి మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మీ అందరి తరఫున మన బైరాజు ఫౌండేషన్ ప్రతినిధిగా వచ్చిన మన భానుమూర్తి గారికి చిన్న సత్కారాన్ని
నర్సాపురం డివిజన్ రైల్వే అధికారులు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఈ నెల 10వ తేదీ నుండి జరిగే భారత రైల్వే వారోత్సవాల కార్యాచరణ బ్రోచర్ను జడ్ఆర్యూసీసీ మెంబర్ కోరా రామ్మూర్తి ఆవిష్కరించారు. ప్రపంచంలోనే భారత రైల్వే వ్యవస్థ చాలా గొప్పదని, ఆర్థిక పరంగా ఉపాధి పరంగా ఎంతో అభివృద్ధి పదంలో ఉన్న భారత రైల్వే ప్రపంచ రైల్వే వ్యవస్థలోనే గుర్తింపు పొందిందని అన్నారు. 36 ఏళ్లుగా వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకోట రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జంక్షన్ రైల్వే స్టేషన్ లో వారోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, 16వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మీరవస్త్రం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు రైల్వే స్టేషన్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులకు పోటీలు కూడా నిర్వహిస్తామని, 16వ తేదీన రైల్వే ఉత్తమ ఉద్యోగులకు సత్కారాలు, కార్మికులకు నూతన వస్త్రాలను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ఆర్యూసీసీ మెంబర్ అరసవల్లి సుబ్రహ్మణ్యం, టౌన్ రైల్వే స్టేషన్ సీనియర్ టీసీ కడలి విజయ్ కుమార్, టీటీఐ వివేక్ బాబు, న్యాయవాది సూరిశెట్టి కల్పన, భీమవరం పట్టణ తూర్పు విభాగం బీజేపీ అధ్యక్షులు అడబాల శివ, గాదరాజు వెంకటేశ్వరరాజు, కోపిరెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అత్యధిక రైల్వే వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాబోయే 10వ తారీఖు నుంచి జరగబోయే రైల్వే వారోత్సవాలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి ఆధ్వర్యంలో జరిగిన వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఈ రైల్వే మీద ఈ నరసాపురం పార్లమెంట్లోని రైల్వే యొక్క ట్రైన్స్ మీద కానీ, అదేవిధంగా ప్రయాణికుల యొక్క సౌకర్యాల విషయంలో కానీ, రైల్వేల అభివృద్ధి విషయంలో కానీ చాలా పట్టుదలగా చాలా కృషి చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. కొత్త రైళ్ళు ఈ మార్గంలో కొత్త రైళ్ళు వేయించడంలో కానీ, ఉన్న రైళ్ళలో స్టేషన్లో పెంచడం కానీ ఇవన్నీ కూడా మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కృషి చేస్తున్నారు. అదేవిధంగా రైల్వేలు కూడా ప్రయాణికుల యొక్క సౌకర్యాలని పెంచడంలో విశేష కృషి చేస్తున్నారు. రైల్వే సిబ్బంది కానీ, అదేవిధంగా అధికారులు కానీ చాలా విశేషంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు అందరూ కూడా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం భీమవరం శ్రీ విజ్ఞాన వేదిక వారు నిర్వహించే రైల్వే వారోత్సవాలు గత 35 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ చక్కటి వారోత్సవాలు జరిగిస్తారు. ఇష్ట సేవలు అందించే వారికి పురస్కారాలు కానివ్వండి, సర్టిఫికెట్, ఈ ఆటల పోటీలు పెట్టడం, దాని ద్వారా అందరికీ అవార్డులు ప్రకటిస్తారు. అలాగే ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. భారతదేశ ప్రగతి రైల్వే తోటి ముడిపడి ఉందని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లోనే ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో ఈ రైల్వేకి ఇప్పటిముప్పటిగా ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలతోటి మన భారత ప్రభుత్వం చేస్తుంది. ఈ రైల్వే వారోత్సవాలను ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇక్కడ చేయడమే కాకుండా ఈ సంవత్సరం మరి మన భీమవరం పెద్దమేరం గ్రామానికి సంబంధించినటువంటి మన మిత్రుడు కోరా రామ్మూర్తి గారు జడ్ఆర్యూసీ మెంబర్గా రావడం, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మేమందరం కూడా సంకల్పించడం జరిగింది. ప్రపంచంలోనే భారతదేశ రైల్వే చాలా గొప్పది. ఇంత పెద్ద విశాలంగా స్టేషన్లు ఎక్కడ ఉండవు. ఇటువంటి రైల్వేలో మరి ఏప్రిల్ 10 నుంచి 16 వరకు కూడా భారత రైల్వే ఈ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. 36 సంవత్సరాలుగా భీమవరం పట్టణంలో మరి జడ్ఆర్యూసీ మెంబర్లు, మంత్రులు అందరితో సహకారం చేస్తున్నాం. మరి భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి వారు వారి స్ఫూర్తితోటి, ఇక్కడ కోరా రామ్మూర్తి గారు ఇది డిఆర్యూసీసీ మెంబర్ సహకారంతో, రైల్వే వారి సహకారంతో ఈ వారోత్సవాలు అన్ని స్టేషన్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆఖరి రోజున 16వ తారీఖున ఈ పంట వాళ్ళకి కూడా బట్టలు పెట్టి పోటీలు పెడతాం. ఆ పోటీల్లోకి బహుమతులు అందిస్తాం. ఇవన్నీ కూడా అవేర్నెస్ తెలియజేయడం కోసం రైల్వే వారోత్సవాలు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారండి. ఇందులో భాగంగా రైల్వే అనేది అతి చిన్న పేద కుటుంబం నుంచి మధ్యతరగతి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ట్రావెల్ ఏజెన్సీని. ఇందులో ప్రతి ఒక్కరు కూడా మహిళలకి ముఖ్యంగా ప్రత్యేకమైన గార్డ్స్ పెట్టడం, పోలీసు విధానాలు అవన్నీ కూడా పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం. బాము జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వాండ్రం గ్రామంలో రామాపురంలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకుడు, మండల గౌరవ అధ్యక్షుడు కనపాల యేసు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా అధ్యక్షుడు పసల వెంకటేశ్వరరావు మాట్లాడారు. జగజ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా అనేక సేవలందించారని కొనియాడారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. బాల్యంలో అనేక ఇబ్బందులు పడినప్పటికీ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా పనిచేశారని తెలియజేశారు. ప్రజల్లో చైతన్యం అవసరమని చెప్పారు. ఎంఆర్పీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు
కనపాల యేసు మాట్లాడుతూ తమ సంఘానికి సామాజిక భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ల మండల గౌరవ అధ్యక్షుడు కనపాల శ్యామ్, భీమవరం మండల ఎంఆర్పీఎస్ నాయకులు ఆకుమర్తి రత్నం, కాళ్ల మండల అధ్యక్షుడు కనపాల బాబురావు, ఉండి మండల ఉపాధ్యక్షుడు కాపారెడ్డియ్య, జగజ్జీవన్ రామ్, కమిటీ సభ్యులు కాపా చిన్ని, కనపాల పల్లయ్య, కనపాల నరసన్న, కనపాల సత్యనారాయణ, లక్కవరపు తేజ, సవరపు మోసే, గరికిముక్కల సాముయేలు తదితరులు పాల్గొన్నారు. 17వ జయంతి బాబు జగజ్జీవన్ రామ్ గారి సందర్భంగా ఉండి మండలం వాండ్రం గ్రామంలో కనపాల యేసు గారు అంటే మా ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు 1905వ సంవత్సరం 1905 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో జోధ్పూర్ గ్రామంలో జన్మించి ఆయన చదువుకుంటున్న ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం చేసినప్పుడు కూడా ఈయన అష్టకష్టాలు ఎదుర్కొని ఆయన ఎన్నో బాధలు పడి బడుగు వర్గాల ఆశాజ్యోతిగా రాజకీయ రంగంలో చేసినప్పుడు నిమ్మల జ్యోతుల కోసం లేని సేవ చేశాడు. 40 సంవత్సరాల ఓటమి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. ఆ చరిత్ర ఈనాడు ఎవరికీ లేదు మన ఇండియాలో. అలాంటి కార్మిక శాఖ ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ గారి టైంలో ఉప ప్రధాని చేశాడు. రైల్వే శాఖ మంత్రిగా ఆయన మహానుభావుడు మరి మన బీహార్ వచ్చారని చెప్పి పెద్దలు చెప్తారు. ఆయన ఏ పదవి చేసినా ఉన్నతి తెచ్చాడు తప్ప అన్ని కులాలనే ఎస్సీలు 59 కులాలని కలిపి బడుగు వర్గాలుగా ఆశాజ్యోతిగా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత నవభారత రాజకీయ నిర్మాతగా పేరు తెచ్చినటువంటి ఘనత బాబు జగజ్జీవన్ రామ్కి దక్కింది. బాబు జగజ్జీవన్ రావు గారికి జయంతి 117 జయంతి మేము 30 సంవత్సరాలుగా ఈ తలంబలో మేము ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మన పేదవాళ్ళు ప్రతి ఒక్కడూ చదువుకోవాలి, మనకలాగా పదవులు చేయాలి, మన వెనకబడి ఉండకూడదు అని ఎంత అవమానపరిచినా సరే ఆయన మహానుభావులు డాక్టర్ అంబేద్కర్ కానీ బాబు జగన్ రావు గారు కానీ ఎంతో కష్టపడి మన కోసం ఇవాళ స్వతంత్రం తీసుకొచ్చారంటే వాళ్ళకి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. వాండ్రం గ్రామంలో కనపాల యేసు గారి ఆధ్వర్యంలో జయంతి జరుగుతున్న సందర్భంగా ఆయన నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చైతన్యం రావాలా. ఏదో అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఎప్పుడో చేశారు ఆ కవులు చెప్పుకోవడం కాదు. ఇప్పుడు మనం చైతన్యం ఏం తీసుకొస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, సంఘానికి సమాజానికి మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న తర్వాత మన పిల్లలకు నేర్పాలి, చైతన్యం తీసుకురావాలి. అంతేగాని వాళ్ళెవడో చేశారు వాళ్ళకి దండలేసి రంగులేసి అది చేయడం కాదు. మనం చైతన్యవంతులం అయ్యి మన పిల్లల్ని తీసుకురావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. 117వ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి కార్యక్రమం కనపాల యేసు గారు ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమంకి వచ్చి మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కనపాల యేసు గారు ఈ యొక్క జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. వసంత నవరాత్రులను పురస్కరించుకుని భీమవరం మెంటేవారితోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి మల్లెపూలతో అలంకరణ చేశారు. భీమవరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దాతలు బ్యాటరీ మూర్తి, లక్ష్మీ దంపతుల సహకారంతో ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, శ్రీచక్రార్చన, కుంకుమార్చన, నక్షత్ర హారతులు, నీరాజన మంత్రపుష్పాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మద్దాల సాయిబాబు, రత్నకుమారి దంపతులచే కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం మల్లెపూలతో అమ్మవారికి పూజ చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్మ ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వసంత నవరాత్రులు 6వ రోజు పురస్కరించుకుని మెంటేవారితోట వస్తువులు మద్దాల సాయిబాబా గారి దంపతులచే అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ, నక్షత్ర హారతులు నిర్వహించడం జరిగింది. అలాగే మెంటేవారితోట వస్తువులు వీర వెంకట సత్యనారాయణమూర్తి బ్యాటరీ మూర్తి గారు లక్ష్మి గారి దంపతులచే అమ్మవారికి మల్లెపూలతో అలంకరణ జరిగింది. అలాగే లలితా సమాజం వారిచే లలితా సహస్ర పారాయణ, అమ్మవారి అనుగ్రహం అంత కలగాని వసంత నవరాత్రుల్లో దాతల సహకారంతో విశేషంగా అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. భక్తులు కూడా అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీరవాసరం మండలం తోలేరులో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఘనంగా మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు.
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో ఆనంద గీతా యజ్ఞం రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు ప్రారంభం. వెలివర్రు గ్రామదేవత శ్రీ వీరపేరంటాలమ్మ వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.